మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అంటే ప్రజాపాలకులు, ప్రజాధనం, ధనాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పేసి మనం చక్కగా తెలుసుకుందాము. మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు విషయం ఏంటంటే ప్రజాధనం గురించి, ప్రజాపాలకులు ఏ విధంగా ఆ ధనాన్ని ఉపయోగించాలి మనం తెలుసుకుందాం. ఇది పూర్వం రామాయణంలో కథ అనమాట. త్యాగం గొప్పదా, ధైర్యం గొప్పదా అని సంశయం కలిగిందిట. ఎవరికి? లంకేశ్వరుడైనటువంటి రావణుడికి. ఇతను సందేహం కలిగితే ఏం చేశాడు? మంత్రుల్ని, సచివుల్ని అందరినీ పిలిచి అడిగాడు. వాళ్ళు అందరూ కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఏం చెప్తే ఏమొస్తుందో, రావణాసురుడు అసలే కోపం ఎక్కువ, తల తీసేయమంటాడేమో. నువ్వు ధైర్యం గొప్పదంటావా అని వాడిని తల తీసేయమంటాడు. లేకపోతే వాడికి ఇష్టం లేదనుకోండి, త్యాగం గొప్పదంటావా అంటాడు. నేను చాలా త్యాగవంతుణ్ణి, లేకపోతే నేను చాలా ధైర్యవంతుణ్ణి అంటాడు. ఏం జరుగుతుందో అని భయపడిపోయి అందరూ మిన్నకుండిపోయారు. ఇంకా రావణాసుడికి విధి లేక భార్య మండోదరిని అడిగాట. మండోదరి అంటే సామాన్యురాలు కాదు, మహా పతివ్రత, గొప్ప విదుషీమణి. ఆయన్ని అడిగితే ఆవిడ కూడా, రాజా మీకు కోపం రాదంటే ఒక సత్యం మీకు విన్నవిస్తానని చెప్పింది. ఏమని చెప్పింది? నేను ఏం చెప్పినా కోపం తెచ్చుకోకూడదని ముందు వాగ్దానం చేయాలంటే అలాగే ఇచ్చాడనమాట. భార్య కాబట్టి వివరణ చెప్పమని అడిగాడు భార్యని. దానికి సమాధానంగా మండోదరి ఇట్లా చెప్పింది. రాజా, మీరు ఈ వసుధలోనే గొప్ప ధైర్యవంతులు, పరమ శివభక్తులు కావచ్చు, కానీ చక్రవేణుడి త్యాగం ముందు మీరు నిలవరు అను. చక్రవేణుడు అనే మహారాజు ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఏ విధంగా అతడు నాకంటే గొప్పోడు అని అడిగాడు అనమాట ఈయన. అంటే ఇతనికంటే ఎవరు గొప్పవాడు ఉండకూడదని అతని ఉద్దేశం. అయితే సాయంత్రానికి రండి ఉద్యానవనానికి, అక్కడ నిరూపిస్తాను అని చెప్పేసి అంటుంది. రావణుడికి ఇంకా ఉత్కంఠ పెరిగిపోయిందనమాట. మండోదరి ఏ విధంగా నిరూపిస్తుంది అని చెప్పేసి అతనికి అంతుపట్టలేదు. అక్కడ సంధ్యా సమయంలో కొన్ని పావురాలు మండోదరి ముందు వాలి మండోదరి దానిమ్మ గింజలు వేసింది. వాటిని ఆ పావురాలు కొట్టుకోమని తింటున్నాయి. ఇవి ఆమె ఏమని చెప్పిందంటే, ఇవి రావణాసురుడి ఖజానాలోంచి కొన్న దానిమ్మ పళ్ళ నుంచి తీసినవి అని చెప్పింది అనమాట. అని చెప్పగానే ఆ పావురాళ్ళు ఆ గింజలను వేగంగా తినేసాయి. రావణుడు ఆశ్చర్యపోయాడు. మండోదరి మరికొన్ని దానిమ్మ గింజలను పావురాలకు వేసి, ఇవి చక్రవేణుడి బొక్కసం నుంచి తెచ్చిన ధనంతో కొన్నవి అని. చక్రవేణుడు అనే మహారాజు యొక్క ధనాగారం నుంచి తెచ్చిన పండ్ల నుంచి తెచ్చినవి అని చెప్పేసి ఆవిడ చెప్పిందనమాట. పావురాలు ఒక్క గింజ కూడా ముట్టుకోలేదుట. రావణుడికి ఒక క్షణం మతిపోయిందిట. పావురాలు చక్రవేణుని రాజధనంతో కొన్నవి అనగానే ఎందుకు తినలేదు అని మండోదరిని ప్రశ్నించాడు. రాజా, మీ ధనాగారంలోని సంపద ప్రజలను పీడించి వసూలు చేసిన పన్నుధనం. కానీ చక్రవేణుడు ఎప్పుడూ ప్రజాధనం వాడుకోడు. తమ అవసరాలకు, కుటుంబ ఖర్చులకు కావలసిన ధనం తానే కష్టపడి సంపాదించుకుంటాడు. ఆ వచ్చిన రాబడితోనే సామాన్య జీవనం గడుపుతాడు. తమకు కావలసిన ధాన్యాన్ని సొంత పొలంలోనే పండించుకుంటాడు. చివరికి ఒకవైపు కాడిని అతడు భార్య కూడా మోస్తుందన్నమాట.
రెండో వైపు అతడి పుత్రుడు కూడా మోస్తాడు. ప్రజాధనాన్ని ప్రజల సౌకర్యార్థం కోసమే మాత్రమే ఉపయోగిస్తాడు. పొరపాటును కూడా ఎర్రని యాగాని కూడా ప్రజల ధనం ముట్టడు. ఆ విషయం ఈ వసతి లేని ప్రజలకే కాదు, పశుపక్షాదులకు కూడా తెలుసనమాట. అందుకనే పావురాలు ఆ గింజలను తినడానికి ఇష్టపడలేదు. మీరు వాడేది ప్రజల ధనం. చక్రవర్తే ప్రజల ధనంగా తినగాలి అనేది తాము తింటే తప్పేముంది అని కపోతాలు భావించి తిన్నాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. రాజైనా చక్రవర్తి అయినా ప్రజాధనానికి ధర్మకర్తే గాని దాన్ని స్వలాభానికి వినియోగించుకునే అర్హత లేదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి ఇప్పుడు అలా చేస్తున్నారా మన ప్రజాప్రతినిధులు? ముందు వాళ్ళకి కావాల్సింది ఏదో తినేసి మిగిలింది ఏమైనా ఉంటే ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. మరి చక్కవేరుడి దగ్గర నుంచి తెలుసుకోదగిన ముఖ్య విషయం అదనమాట. ఆఖరికి చక్కవేరుడు మరణిస్తే కూడా అతని చితిలో వినియోగించిన కట్టెలు కూడా అతని కొడుకు అడవి నుంచి తెచ్చట. చక్కవేరుడి వృత్తాంతం ప్రజాధన వినియోగం గురించి మండోదరి చెప్పిన విషయాలతో రావణుడు ఖిన్నుడైపోయాడు. ఇది దీని యొక్క సారాంశము. త్యాగం అంటే వాళ్ళదనమాట. ఇప్పుడు ప్రజాప్రతినిధి అయిపోగానే ఎంత పర్సంటేజ్ దెబ్బేద్దాము ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కథ మీకు చక్కగా నచ్చినట్టు అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా ధనాన్ని ఏ విధంగా కస్టోడియన్స్గా వ్యవహరించాలి ప్రజాప్రతినిధులు అని ఆనాడే చెప్పారన్నమాట. అదే రావణాసురుడు కూడా పాటించలేదు ఆ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం విన్నందుకు.